వెల్కమ్ టు ప్రియా ఇంటి వంటలు. ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ల క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసి వాటిని బాగా బాయిల్ చేయాలి. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మిక్సర్. ఈ ప్యాకెట్ 100 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని మనం పాలల్లో వేసి కలుపుకుందాం. ఈ ఐస్ క్రీమ్ పౌడర్ని పాలల్లో వేసుకోవాలి. ప్యాకెట్ మొత్తాన్ని 1/2 లీటర్ పాలల్లో వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత దీనిని 5 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. ఈ ఐస్ క్రీమ్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదు. మిల్క్ అండ్ ఈ పౌడర్తో మనం ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ బాయిల్ అయిపోయింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాయిల్ అయిన ఐస్ క్రీమ్ని చల్లార్చి ఒక గిన్నెలోకి తీసుకొని దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మిక్సర్ని 2-3 గంటల పాటు గట్టిపడేంత వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో 3 గంటలు పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ ఇలా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన ఐస్ క్రీమ్ని మిక్సర్ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చేలాగా మిక్సర్లో వేసి బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. తురుము పట్టిన బాదం పొడిని ఇలా వేసుకొని బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్సర్ని ఇలా బౌల్లో వేసుకొని దీనిపైన గార్నిష్ కోసం బాదం పొడి, జీడిపప్పు పలుకులను వేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి గట్టిపడేంత వరకు ఉంచితే మనకు ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. ఎమ్మీ క్రీమీ ఐస్ క్రీమ్ తయారైంది.